నమస్తే, నేను సతీష్. ఈ వీడియోలో లేటెస్ట్గా ట్రెండింగ్ అవుతున్న కాంట్రవర్సీలు, ఆ కాంట్రవర్సీలు క్రియేట్ చేసిన జాతి రత్నాల గురించి మాట్లాడదాం. దేవుడు నోరిచ్చాడు కదా అని అష్టదరిద్రాలు వాగడం, అడ్డంగా బుక్ అయ్యాక అబ్బే మేము అట్లా అనలేదు, మా ఉద్దేశం అది కాదంటూ కవర్ డ్రైవులు వేయడం. ఈ మధ్య కొందరు సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పరిస్థితి కూడా ఇదే. ఆ జాతి రత్నాల గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. ఫస్ట్ ఈ వీడియో ఒకసారి చూడండి. ఇదేం ఎంకరేజ్మెంట్ అండి. रकुल और मेरी शादी हो गई है అయితే बट वी आर इन लाइक इन अ सिचुएशनशिप विच ఏమిటండి మీరు మాట్లాడేది? मैं कुछ भी बात कर सकता हूँ इसके सामने. ఏంట్రా ఏమంటున్నావు? फॉर एग्जाम्पल अगर मेरी एक एक्स गर्लफ्रेंड का फोन आ गया और ये बगल में बैठी है, मैं स्पीकर पे बात करता हूँ, కలికాలం. ऐसा होता है वैसे? स्पीकर पे बात करता हूँ, वो ऑकवर्ड हो जाती है ఇదేం ఎంకరేజ్మెంట్ అండి. बिकॉज शी नोज एवरीथिंग अबाउट मी. నా తల్లే. सो इफ शी नोज एवरीथिंग अबाउट मी, मेरे को कुछ छुपाने की I जरूरत ही think नहीं we're है. best friends. సరిపోయారు ఇద్దరును. तो अगर छुपा नहीं रहा हूँ मैं, तो मुझे वो घुटन नहीं फील हो रही. ఓకే, చూసారు కదా, గత నెల రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఈ వీడియో. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, ఆమె భర్త జాకీ బగ్నాని ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ఇవి. వాళ్ళ నోటు వెంట జాలు వారిన ఆయన ముత్యాలు ఇవి. ఇంతకు ఈ సారు ఏం సెలవిచ్చారంటే, నేను రకుల్ పెళ్లి చేసుకున్నాం, కానీ అది పేరుకే పెళ్ళి, కానీ మేము సిచ్యువేషన్షిప్లో ఉన్నాం. నేను ఎవరితో ఎలా ఉన్నా రకుల్ ఏమీ అనదు. ఎగ్జాంపుల్కు, నేను ఒక గర్ల్ ఫ్రెండ్తో సరదాగా తిరిగినా, ఎట్లా తిరిగినా ఆమె అయితే పట్టించుకోదు. ఆమె కూడా ఎవరితో ఎలా ఉన్నా నాకు అభ్యంతరం లేదు, నేను అస్సలు పట్టించుకోను. ఆమెకు నా గురించి మొత్తం తెలుసు, అలాగే ఆమె గురించి మొత్తం నాకు తెలుసు అంటూ సార్ సెలవిచ్చారు ఈ వీడియోలో. ఇక రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఆయన చెప్పిన దానికి అవును అంటూ తలాడిస్తూ, మేము పెళ్లి చేసుకున్న ఫ్రెండ్స్లానే ఉంటామంటూ వత్తాసు పలికింది. బట్ వీళ్ళ వ్యాఖ్యలు, ఈ కామెంట్లు తీవ్ర వివాదంగా మారాయి. దానికి కారణం వీళ్ళు వాడిన ఆ సిచ్యువేషన్షిప్ అనే వర్డ్. దీనికి అత్యంత దరిద్రమైన మీనింగ్ అయితే ఉంది. అదేంటంటే, దానిని ఏ సందర్భంలో వాడతారో చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియోని చూడడం స్టార్ట్ చేశారు కదా, ఒక చిన్న లైక్ కొట్టవచ్చు కదా, నాకు వీడియోకి హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు ఇలాంటి కంటెంట్ కోరుకుంటున్నారని నాకు అర్థమైద్ది. అలాగే లైక్స్ చేయడం అయితే మర్చిపోకుండా ఒక లైక్ కొట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంతకీ ఈ సిచ్యువేషన్షిప్ అంటే ఏంటంటే, ఇద్దరు వ్యక్తుల మధ్య ఎలాంటి కమిట్మెంటు, స్పష్టత, క్లారిటీ లేకుండా జస్ట్ గో విత్ ద ఫ్లో మాదిరిగా కలిసి కాపురం చేసుకుంటూ వెళ్ళిపోవడం. అంటే సింపుల్గా చెప్పాలంటే, వీళ్ళు ఎప్పటి వరకు కలిసి ఉంటారో, ఎప్పుడు విడిపోతారో కూడా తెలియదు. భవిష్యత్తులో కలిసే ఉంటాం, ఫ్యామిలీగా గోల్స్ ఇవి, పిల్లలు, బంధాలు, అనుబంధాలు, ఇవేవి ఉండవు, అస్సలు పట్టించుకోరు అవన్నీ. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా కొనసాగే ఒక రొమాంటిక్ లేదా ఒక శృంగారపరమైన సంబంధం, ఒక పేరు కూడా పెట్టలేని అనైతిక సంబంధం దీనికి ఉండే అర్థం. ఇది స్నేహం కంటే ఒక డోసు ఎక్కువ అన్నమాట. పెళ్ళి అనేదానికి ఎలాంటి అర్థం, పరమార్థం, అధికారిక హోదా ఏది వీళ్ళ దృష్టిలో ఉండదు. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే, తాత్కాలిక శృంగార ఆనందం కోసం ఒకరితో ఒకరు కలిసి ఒక గదిలో ఉండడమే ఈ సిచ్యువేషన్షిప్ అనే వర్డ్కి మీనింగ్. దీన్నే రొమాంటిక్ రిలేషన్షిప్ అని కూడా చాలా గొప్పగా, చాలా స్టైల్గా చెప్పుకుంటున్నారు ఇప్పుడు చాలామంది. ఈ మధ్య ఇలాంటి సిచ్యువేషన్షిప్ కల్చర్ ఇండియాలో కూడా బాగా పెరిగిపోతుంది అనడానికి డైరెక్ట్గా ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్పై రకుల్ ప్రీత్ సింగ్, ఆమె భర్త చేసిన ఈ కామెంట్సే ప్రత్యక్ష నిదర్శనం. అందుకే ఈ కామెంట్స్ మీద తీవ్ర దుమారం అయితే రేగింది, వివాదం అయితే రాజుకుంది. కనీసం పోనీ వీళ్ళు పెళ్ళైనా చేసుకున్నారు, కానీ ఇంకొంతమంది ఇప్పుడు మెట్రో సిటీల్లో పెళ్ళి కాకుండానే కలిసి ఉంటారు, అన్ని పనులు కానిచ్చేస్తారు, కానీ పెళ్ళికి మాత్రం నో అంటారు, ఆ ఒక్కటే అడక్కు అంటారు. ఎందుకంటే తమది సిచ్యువేషన్షిప్ అనే కొత్త మీనింగ్ చెప్పుకొస్తున్నారు. ఒకరితో ఒకరికి ఎలాంటి ఎమోషనల్ అండ్ సీరియస్ రిలేషన్ ఉండదు, ఎలాంటి కమిట్మెంట్స్ లేకుండా శారీరకంగా ఎంజాయ్ చేయాలనుకునేవారు, శారీరక అవసరాలను తీర్చుకోవాలనుకునేవారు ఈ సిచ్యువేషన్షిప్ అనే వర్డ్ను తెర మీదకి తెచ్చారు. అర్థమవుతుంది కదా, సిచ్యువేషన్ డిమాండ్ చేసింది కనుక పలానా క్యారెక్టర్ క్రియేట్ చేస్తాం, పలానా పాత్ర అలాంటి వస్త్రధారణ చేసిందని చెప్పుకున్నట్టుగానే పాత్ర డిమాండ్ చేసిందంటే, ఇక్కడ సిచ్యువేషన్ వాళ్ళ శరీరంగా డిమాండ్ చేసిందంటే దానికి ఒక పార్ట్నర్ ఉండాలి కనుక ఈ సిచ్యువేషన్షిప్ అనే వర్డ్ని అయితే తెర మీదకి అయితే తెచ్చారు. అది చెప్పుకొచ్చేది కూడా ఏంటంటే, వీళ్ళు ఉన్నది ఒకటే లైఫ్, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం, నా లైఫ్ నా ఇష్టం, నాకు నచ్చినట్లు ఫ్రీ బర్డ్లో ఉంటాను అనే లైఫ్ ట్యాగ్ని తగిలించుకుని దానికి పెట్టిన ఒక పేరే ఈ సిచ్యువేషన్షిప్.
ఇంత చెత్త వర్డ్ను పబ్లిక్గా అనేయడం అది కాస్త కాంట్రవర్సీగా మారడంతో ఈ రకుల్ ప్రీత్ సింగ్ కూడా నాలుగు ఖర్చుకొని వెంటనే దానికి ఒక పెద్ద వివరణ కూడా ఇచ్చుకొచ్చింది. ఏమంటే ఈ సిచ్యువేషన్షిప్ అంటే బాధ్యత లేని స్పష్టత లేని బంధం అని అర్థం వస్తుంది, కానీ తన భర్త జాకీ ఉద్దేశం అది కాదు. పెళ్ళైన తర్వాత వచ్చే బాధ్యతలతో బంధం బోరు కొట్టకుండా ఎప్పుడు ఒక కొత్త డేటింగ్ వైబ్ను మెయింటైన్ చేస్తున్నామని, దేని గురించి అయినా ఆమెతో స్వేచ్ఛగా మాట్లాడగలనని చెప్పడానికే ఆ సిచ్యువేషన్షిప్ అనే పదం వాడినట్లు కవర్ డ్రైవ్ అయితే వేసింది. కానీ సోషల్ మీడియాలో కేవలం ఆ సిచ్యువేషన్షిప్ అనే పదాన్ని మాత్రమే పట్టుకుని మా బంధం సరిగా లేదంటూ ప్రచారం చేస్తున్నారంటూ రకుల్ అయితే మండిపడింది. తన ఇన్స్టా అకౌంట్లో దీనికి పెద్ద నోటు కూడా రాసుకొచ్చింది. తాము ఒకరి జీవితంలోని లోటును భర్తీ చేయడం కోసం పెళ్లి చేసుకోలేదని, కలిసి ఉంటే సంతోషం రెట్టింపు అవుతుందనే ఈ పెళ్లి చేసుకున్నట్లు చెప్పుకొచ్చింది. అందుకే నేను స్టార్టింగ్లో చెప్పినట్లు దేవుడు నోరిచ్చాడు కదా అని నానా చెత్త వాగేస్తే తర్వాత కడుక్కోలేక చావాలనేది నిప్పు లాంటి నిజం. ఈ కవర్ డ్రైవ్లతో డ్యామేజ్ని ఎంతో కొంత మేనేజ్ చేద్దామని ప్రయత్నాలు అయితే చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక ఈ రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ బగ్నానే బాలీవుడ్లో నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త, దేశంలోనే అతిపెద్ద మూవీ ప్రొడక్షన్ కంపెనీలో ఒకటైన పూజా ఎంటర్టైన్మెంట్కు ఈ జాకీ బగ్నానే అధినేత. ఈ బ్యానర్పై అనేక సూపర్ డూపర్ హిట్ హిందీ మూవీస్ కూడా తీశారు. ఈయన కూడా హిందీ సినిమాల్లో హీరోగా నటించాడు. ఈ రకుల్ ప్రీత్ సింగ్ అయితే ఇతను 2024 ఫిబ్రవరి 21న గోవాలోని ఒక విలాసవంతమైన రెస్టారెంట్లో పెళ్ళి అయితే చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఈ వివాదం దెబ్బకు వీళ్ళిద్దరు రిలేషన్పై మొత్తం దేశమంతా మాట్లాడుకునే పరిస్థితి వాళ్ళే కల్పించారు. అయితే సాధారణంగా విదేశాల్లో అయితే ఈ సిచ్యువేషన్షిప్ లాంటి రిలేషన్లు సర్వసాధారణం. ఎందుకంటే విదేశీ జంటలను మీకు ఎంతమంది పిల్లలు అని అడిగారు అనుకోండి, వాళ్ళు ఏం చెబుతారో తెలుసా? నాకిద్దరు, నా వైఫ్కి ఒకరు, మా ఇద్దరికి కలిపి మరో ఇద్దరు అని ఇలాంటి సమాధానాలు చెబుతుంటారు. అంటే దీని అర్థం ఏంటంటే ఈయనకు తన మాజీ భార్యతో 2 పిల్లలు, ప్రస్తుతం ఉన్న భార్యకు ఆమె మాజీ భర్తతో ఒక బిడ్డ, ఇప్పుడు వీళ్ళిద్దరికీ కలిపి పుట్టినోళ్ళు మరో 2 అన్నమాట. ఇంగ్లాండ్, అమెరికా లాంటి దేశాల్లో కొన్నాళ్ళు కలిసి ఉండడం, విడిపోవడం, మరొకరితో ఈ రిలేషన్షిప్ కొనసాగించడం అనేది సర్వసాధారణమైన విషయం. సో ఈ రకుల్ ప్రీత్ ఆమె భర్తకు సంబంధించిన కాంట్రవర్సీపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. అట్లాగే ఈ వీడియోకి ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇక రెండో కాంట్రవర్సీ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు నడుస్తున్న మరో లేటెస్ట్ వివాదం ఏంటంటే మన తెలుగు కాంట్రవర్షియల్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ విష్ణుప్రియది. ఇన్స్టాగ్రామ్లో డబ్బులు కడుతున్న వారికి న్యాయం చేసేందుకు విష్ణుప్రియ అందాలను ఆరబోస్తూ వీడియోలు, ఫోటోలను అప్లోడ్ చేయడంతో పాటు వాళ్ళతో ప్రత్యేకంగా లైవ్ కూడా పెట్టి వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతోంది. ఇలా ఈమె పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకుని డబ్బులు కడుతున్న అభిమాన సంఘాలు అడిగిన పలు ప్రశ్నలకు లేటెస్ట్గా ఆమె నిర్వహించిన లైవ్లో విష్ణుప్రియ సమాధానాలు ఇచ్చింది. ఆ టైంలోనే ఒక అభిమాని ఏమడిగాడంటే మీ బాడీ కౌంట్ ఎంత అని విష్ణుప్రియని అడిగాడు. ఈ ప్రశ్నకి ఏమాత్రం తడబడకుండా నా బాడీ కౌంట్ 5 అని పచ్చిగా ఈ అమ్మాయి సమాధానం చెప్పింది. 5 is my body count. Again, truth. పైగా అదేదో జాతికిచ్చే విలువైన సందేశం మాదిరిగా నిజాలు మాట్లాడుకుంటున్నాం కాబట్టి నిజం చెప్తున్నాను అంటూ చాలా గొప్పగా చెప్పింది. ఇప్పుడు ఈ బాడీ కౌంట్ ఆన్సర్ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విష్ణుప్రియ తీరును నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం వెబ్సైట్లన్నీ కూడా విష్ణుప్రియ తీరును ఎండగడుతూ వార్తా కథనాలు అయితే ప్రచురించాయి. ఇంతకు ఈ బాడీ కౌంట్ అర్థం ఏంటంటే దీనిని 2 రకాలుగా అంటే 2 సందర్భాల్లో వాడతారు. ఒకటోది యుద్ధాలు, ప్రమాదాలు లేదా ఏదైనా ఒక విపత్తులో చనిపోయిన వారి సంఖ్యను లెక్కేసి చెప్పేటప్పుడు ఆ ప్రమాదంలో బాడీ కౌంట్ ఎంత అనేది చెబుతారు. ఇక రెండోది తమ జీవితంలో ఉండే లైంగిక భాగస్వామ్యాల సంఖ్య, అంటే డేటింగ్ లేదా టీనేజ్ రిలేషన్స్లో ఒక వ్యక్తి తన జీవితంలో శృంగారపరమైన సంబంధం కలిగి ఉన్న వ్యక్తుల సంఖ్యను సూచించడానికి ఈ బాడీ కౌంట్ అనే పదాన్ని వాడతారు. ఒక అమ్మాయి తన లైఫ్లో ఎంతమంది అబ్బాయిలతో రొమాన్స్ చేస్తే ఆ అబ్బాయిల సంఖ్య ఈ బాడీ కౌంట్ అనమాట. ఈ మీనింగ్ నేను చెబుతున్నది కాదు. గూగుల్, చాట్‌జీపీటీ, జెమినీ AI, గ్రోక్ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో దేనిలో మీరు ఈ బాడీ కౌంట్ అని సెట్ చేసినా ఇదే మీనింగ్ వస్తుంది. సాధారణంగా విదేశాల్లో ఈ వర్డ్ని చాలా ఎక్కువగా వాడతారు. మీరు ఎంతమందితో రొమాన్స్ చేశారు అని అడగకుండా మీ బాడీ కౌంట్ ఎంత అని డైరెక్ట్గా అడుగుతుంటారు. అంటే మీరు ఎంతమందితో ఫిజికల్ రిలేషన్ కలిగి ఉన్నారని అడగడం.
వాళ్ళు కూడా అంతే ఓపెన్గా వాళ్ళు ఎంతమందితో శారీరకంగా కలిస్తే రొమాన్స్ చేస్తే ఆ నెంబర్ మేల్ అయినా ఫిమేల్ అయినా చాలా ఓపెన్గా చెప్పేస్తుంటారు. ఇక్కడ విష్ణుప్రియ స్పష్టంగా ఏ మీనింగ్ గురించి తెలిసే తన బాడీ కౌంట్ 5 అని ఆ అభిమానికి చెప్పింది. ఎందుకంటే ఆ తర్వాత నిజాలు మాట్లాడుకుంటున్నాం కాబట్టి నిజం చెప్తున్నానంటూ దానికి ఒక జస్టిఫికేషన్ కూడా ట్యాగ్ లైన్గా ఇచ్చింది కదా. సో దీంతోనే అర్థమవుతుంది, ఆవిడకి పూర్తి క్లారిటీ ఉండి స్పష్టత ఉండి ఆ పదానికి అర్థం ఏంటో తెలిసి ఆవిడ చెప్పింది. అయితే ఇక్కడ మీరు పాయింట్ గుర్తించాలి, విష్ణుప్రియ ఏమంత తెలివి తక్కువది కాదు. కావాలని ఇలాంటి జిమ్మిక్కులన్నీ ఈ మధ్యకాలంలో డబ్బుల కోసమే చేస్తుంది. తన బాడీ కౌంట్ 5 అని చెప్పగానే అవునా 5గురితో రొమాన్స్ చేస్తుందా అని ఇష్యూ అవుతుంది. ఒక ఇష్యూ అయ్యిందంటే ఎంతలా లాభపడచ్చు అనేది ఇప్పటికే ఆమెకు బాగా తెలుసు. మొన్న మధ్య మొత్తం వల్గర్గా ఫోటోలను పెడుతూ పెయిడ్ సబ్స్క్రిప్షన్తో డబ్బులు సంపాదిస్తుందంటూ తెగ సోషల్ మీడియా మొత్తం ఊగిపోయింది. పనిలో పనిగా ఈ విష్ణుప్రియ వెళ్ళి ఒక ట్రోలింగ్ చేసే యూట్యూబర్పై కేసు కూడా పెడుతున్నా అంటూ హడావిడి చేసింది. చేసేవన్నీ ఇంత చండాలంగా చేస్తూ మళ్ళీ నాకు కుటుంబం ఉంది, నేను ఆడపిల్లనే, నన్ను ట్రోల్ చేస్తే కేసు పెడతా అంటూ తెగ చించేసుకుంది. బట్ సీన్ కట్ చేస్తే ఆ ఓవరాల్ ఇష్యూ వల్ల విష్ణుప్రియ ఎంతలా లాభపడిందంటే అప్పటి వరకు 4000 మంది వరకు ఉన్న ఇన్స్టా పెయిడ్ సబ్స్క్రైబర్లు ఇప్పుడు అంటే ఈ రోజుకు 6536 మందికి పెరిగింది ఆ సంఖ్య. అంటే ఆమెకు ఒక్కో సబ్స్క్రైబర్ నుంచి 390 రూపాయల చొప్పున నెలకు చెల్లిస్తున్నారు. ఈ లెక్కన విష్ణుప్రియకు అక్షరాల నెలకు 25,49,000 రూపాయలకు పైగా డబ్బులైతే వస్తూ ఉన్నాయి. వీటిలో కొంత ఇన్స్టా మేనేజ్మెంట్ తీసుకుని మిగతాది ఆమెకైతే ఇస్తారు. సో ఇక్కడ నీతి ఏంటంటే వివాదం వస్తే పేడిగాలు పెరుగుతున్నారు. ఇప్పుడు ఈ బాడీ కౌంట్ ఇష్యూ అయిందనుకోండి, మరో 3,500 మంది పెరిగి 10,000కి చేరితే ఈజీగా ఒక 39 లక్షలు వస్తాయి. నాకు తెలిసి అందుకే ఇంతలా బరి తెగించి కామెంట్లను ఆమె చేసిందని నేను అనుకుంటున్నా. ఎవరో ట్రోలింగ్ చేస్తే మాకు కుటుంబాలు ఉండవా అని ప్రశ్నించిన ఆమె ఇంత పచ్చిగా తన బాడీ కౌంట్ను ప్రకటిస్తే మరి ఇప్పుడు ఆ కుటుంబాలు వినవా కనవా? మరో సాకిని డాకిని జాతి ఆనిముత్యం కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ముంబైలోని ప్రసిద్ధ కేఈఎం ఆసుపత్రి నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసిన డాక్టర్ సెజిల్ పవార్ ఈ మధ్య స్టాండప్ కమెడియన్ ప్రణీత్ మోర్ నిర్వహించిన షోలో పాల్గొంది. ఈ సందర్భంగా కమెడియన్ అడిగిన ఒక ప్రశ్నకు ఆమె బదులిస్తూ అనాటమీ క్లాసుల్లో పురుషుల మృతదేహాలను చూసినప్పుడు తన ఫ్రెండ్స్తో కలిసి వాటి ప్రైవేట్ పార్ట్స్ గురించి సరదాగా వాటి సైజు గురించి మాట్లాడుకునే వాళ్ళమని, చాలా జోకులు వేసుకునే వాళ్ళమని, ఒకరితో ఒకరు మరొకరిని పోల్చి చూసేవాళ్ళమని నవ్వుతూ చెప్పింది. ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో డాక్టర్ సెజిల్పై తీవ్ర విమర్శలు అయితే వెల్లువెత్తాయి. వైద్యం కోసం తమ శరీరాలను దానం చేసిన వారి పట్ల కనీసం గౌరవం లేకుండా మాట్లాడడం వైద్య నైతికతకు విరుద్ధమని ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. మెడికల్ స్టూడెంట్స్ మృతదేహాన్ని తాకే ముందు సాధారణంగా చేసే కడావరిక్ ఓత్ అంటే శవ పరీక్ష ప్రమాణమును ఆమె అవమానించారని మండిపడ్డారు. ఈమె వైద్య వృత్తికి ఎట్లా అర్హురాలు అంటే చాలామంది అయితే ప్రశ్నించారు. వివాదం ముదరడంతో డాక్టర్ సెజిల్ పవర్ ఇన్స్టాగ్రామ్ ద్వారా క్షమాపణలు అయితే చెప్పారు. ఆవిడని కూడా కొన్ని రోజుల పాటు అయితే కాలేజ్ యాజమాన్యం కూడా స్పందించి ఈ వివాదంపై సస్పెండ్ అయితే చేశారు. ఏది పడితే అది మాట్లాడేసి తర్వాత నేను అలా అనలేదు అందుకు అనలేదు అంటూ కవర్ డ్రైవ్లు ఎందుకు వేయడం? మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం అనే స్పృహ ఉండాలి కదా. సో ఓవరాల్గా ఈ 3 ఇన్సిడెంట్లపై మీ అభిప్రాయం ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.